ఏంటి అంటే ఈరోజు దేనికి సంబంధించినది ఈరోజు? ఇంకా భారతదేశంలో స్వతంత్రం వచ్చిన రోజు. ఈరోజు ఈ స్వతంత్ర పండగ ఒక క్రైస్తవులకే కాదు, హిందువులకే కాదు, ముస్లింలకే కాదు, యావత్ ప్రపంచంలో ఉంటున్న మనుషులందరూ, భారతదేశంలో ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా ఈ పండగని జరుపుకోవాల్సినదే. మీకు ఇంకొక విషయం ఏం చెప్తున్నానంటే, మనం భారతీయులం అనే విషయం మర్చిపోవద్దు. ఎవరు మనం? భారతీయులం. మనని చాలామంది వేలన చేసి మాట్లాడతారు, క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవ దేవుడు, వీళ్ళు ఈ దేశానికి సంబంధించిన వాళ్ళు కారు అంటారు. కానీ మనం ఏమనాలంటే, మేము భారతీయులము, మేము భారతదేశానికి చెందిన వాళ్ళము, భారతదేశంలో మాది నంబర్షిప్ ఉంది. మేము క్రైస్తవులం ఓకే, కానీ మేము భారతదేశంలో జన్మించిన వాళ్ళము, మాకు భారతదేశంలో హక్కు ఉన్నదని మనము చెప్పాలి. మరొకటి, భారత సంస్కృతిని, భారతదేశము నియమిస్తున్న సంస్కృతిని పాటించాలి. ఇలా జెండా పండుగ ఉంది, దగ్గర స్కూల్ ఉన్నా, స్కూల్ కాకపోతే హాస్పిటల్ ఉన్నా, జెండా ఎక్కడైతే ఎత్తుతున్నారో అక్కడ వెళ్ళి నిల్చోవాలి. మేము క్రైస్తవులం, జెండాకు నమస్తే పెట్టమనవద్దు, దెబ్బలు కొడతారు మిమ్మల్ని. అర్థమైందా? అది భారతదేశ సంస్కృతి, దానిని పాటించకపోతే భారతదేశంలో ఉండొద్దు అంటారు. మనం భారతీయులం అనే విషయం మర్చిపోవద్దు ఎక్కడ కానీ. జెండాకు సలాం పెట్టాలి, జెండాని గౌరవించాలి, మర్యాదపూర్వకంగా గౌరవించాలి. ఇది నా జాతీయ జెండా అనుకోవాలి. ఎప్పుడు తిరస్కరించి మాట్లాడద్దు. భారతదేశం కొరకు కానీ, భారత జెండా కొరకు కానీ, భారత యొక్క ఆచారాల కొరకు కానీ మీరు ఎప్పుడు తిరస్కరించి మాట్లాడద్దు. అర్థమవుతుందా? భారత పౌరులుగా మనం ఉన్నాం. ఎవరైనా అడిగితే మేము భారతీయులం, భారతదేశంలో మాకు హక్కు ఉన్నది అని చెప్పాలి. మేము దానికి ఎందుకు సలాం పెడతాం, మేము ఒక దేవునికే పెడతాం అనకూడదు. ఏదైనా భారతదేశంలో జయంతిలు జరుగుతాయి, అంబేద్కర్ జయంతి, నెహ్రూ జయంతి, గాంధీ జయంతి, వీరబాబా జయంతి, ఎవరెవరో ఉన్నారు, జయంతిలు జరుగుతాయి, మీకు తెలుసు. ఆ జయంతిలు అప్పుడు కానీ ఎప్పుడు కానీ వారిని మనము గౌరవించడం నేర్చుకోవాలి. గౌరవించకుండా మేము గౌరవించం, ప్రేమించం, పూజించం ఇవన్నీ అనకూడదు. మేము కూడా గౌరవించగలుగుతాం అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం వాక్యంలోకి వెళ్దాం. నేను పోయిన వారం చెప్పిన వాక్యాన్ని మీరు మళ్ళీ నెక్స్ట్ వారంలో నిలబడి ఒక్కొక్కరు దాన్ని చెప్పాలి. ఈ వారం మొత్తం నేర్చుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళి మీరు నేర్చుకోవాలని మేము చెప్తాం, కానీ మీరు ఇక్కడనే నేర్చుకుంటారు, ఇంటికి పోయినా మర్చిపోతారు. మర్చిపోవద్దు. ఒక వాక్యాన్ని ఇస్తే దాన్ని కంపల్సరీ మతి గుర్తుంచుకోవాలి. పలానా అక్క ఏదన్నా మాట అన్నదనుకో, దాని సంవత్సరం వరకు పెట్టుకుంటారా పెట్టుకోరా? పలానా రోజున పలానా గడియకు, పలానా గంటకు, పలానా ఇంటిలో, పలానా మనుషుల ముందు ఇంత పెద్ద మాట అన్నది నన్ను. ఉంటుందా ఉండదు? అలాంటిది ఒక చిన్న వాక్యం చెప్తే నిర్లక్ష్యం చేయకూడదు. బ్రిస్కిలమ్మ కానీ, శారమ్మ కానీ, మన అక్క కానీ, నువ్వు కానీ, అమ్మ కానీ ఎవ్వరు కానీ మీరు ఇంటికి వెళ్ళి మాకు పోయిన వారం ఏం వాక్యం చెప్పాడో దాన్ని మేము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామని దాన్ని బైబిల్ తీసి వచ్చిన వాళ్ళతో దాన్ని పలికి 10 సార్లు అని దాన్ని నోటెడ్ చేసుకొని ఆదివారం దర్జాగా వచ్చి నిల్చొని చెప్పాలి. హల్లెలూయా. సరే, బైబిల్లో ఒక అబ్రామ్ అనే వ్యక్తి ఉన్నాడు, మీ అందరికి తెలుసా అమ్మా? ఏంటి? హల్లెలూయా అన్న. మీరు పిల్లలకు అగ్గి డబ్బాలు కానీ సెల్లులు కానీ కొంచెం కంట్రోల్లో పెట్టండి. వాళ్ళు ఏడవని, గునువని, వాళ్ళు కొట్టని, వాళ్ళు తినకపోని ఒక పూట. సెల్లుల ప్రాబ్లం ఎట్లా వస్తుందట, పిల్లలకు కళ్ళు పచ్చగా అయిపోయి మైండ్ ఖరాబ్ అయిపోతుందట. చూసి కళ్ళ లోపలికి వెళ్ళి పవర్ లోపలికి వెళ్ళిపోతుందట. జ్ఞాపక శక్తి ఉంటలేదట పిల్లలకి, మైండ్ పెరుగుతలేదట లోపల. కొద్దిగా జాగ్రత్త వహించండి, సరేనా? హల్లెలూయా. సరే, అబ్రహాము
హల్లెలూయా. సరే, వాక్యంలోకి వెళ్దాం. మనము బైబిల్లో చూసినట్లయితే అబ్రహాం అనే ఒక వ్యక్తి ఉంటాడు. మీ అందరికీ తెలుసా అబ్రహాం తెలుసా ఎవరికన్నా? అబ్రహాము ఎన్ని విషయాలలో ఆశీర్వాదింపబడ్డాడో మీకు తెలుసు. ఎన్నో స్థలములలో ప్రత్యేకమైన ఆశీర్వాదాలు. ఆయన ఎందుకు ఆశీర్వాదింపబడ్డాడు? దేవుడు అంతగా ఎందుకు అబ్రహాముని ఆశీర్వాదించాడు? అబ్రహాం యొక్క ఆ కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవించాడు. అబ్రహాం యొక్క ఈ పశువులు, మేకలు, మందలు ఆశీర్వాదింపబడ్డాయి. కారణం ఏంటి? అంతేకాదు, అబ్రహాం యొక్క జీవితంలో బలి అర్పించడానికి ఇసాకుని తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఏమన్నాడు? అబ్రహాం, నీ విశ్వాసం చాలా అభివృద్ధి అయినది, నీవు బలివ్వవద్దు. ఎంత గొప్ప ఆశీర్వాదము ఆ అబ్రహాం జీవితంలో జరిగింది. అది జరగడానికి కారణాలు ఏంటి కావచ్చు? మనం అనుకుంటాం, దేవుడు అబ్రహామునే ఇంతగా ఆశీర్వాదించాడు, నన్నెందుకు ఆశీర్వాదిస్తలేడు? మేము కూడా ప్రార్థన చేస్తున్నాం కదా, వాక్యం చదువుతున్నాం కదా, ఆదివారం చందా వేస్తున్నాం కదా, మేము ప్రతి ప్రార్థనలో పాల్గొంటున్నాం కదా, ఆరాధన చేస్తున్నాం కదా, ఉపవాసాలు చేస్తున్నాం కదా, ఇంకెన్నో రకరకాలుగా భావిస్తూ కూర్చుంటాం ఇంటికాడ. ఇంత చేసినా నా యొక్క జీవితంలో ప్రాబ్లమ్స్ తక్కువ అవుతలేదు, నా ఆశీర్వాదాలు పెరుగుతలేవు, నా ఇంటిలో సంసారం పెరుగుతలేదు, నా కుటుంబం అభివృద్ధి చెందుతలేదు, మారు మనసు వస్తలేదు. కారణం ఏంటి? అబ్రహాం అన్ని విషయాలలో ఆశీర్వాదింపబడడానికి కారణం ఏంటి కావచ్చు? చాలామంది చెప్తారు అబ్రహాం యొక్క ఆశీర్వాదం గొప్పది, అబ్రహాం యొక్క దీవెన గొప్పది. అబ్రహాం యొక్క దీవెన ఎందుకు ఆయన దీవించబడ్డాడు? ఎందుకు ఆయన ఆశీర్వాదింపబడ్డాడు? ప్రత్యేకమైన దీవెనలు ఎందుకు ఆయన దేవుడు ఇచ్చాడు? ఈరోజు మనం కొన్ని విషయాలు మాత్రం ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం. ఎవరన్నా చదవాలా? 12లో 1. చూడండి, నేను చదువుతున్నా. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. చూసావా అబ్రహాము యొక్క ఎందుకు కారణం? మొదటి కారణం ఏంటి? యెహోవా అంటున్నాడు, అబ్రహామా నువ్వు లే. అబ్రహాం చక్కగా పడుకొని ఉన్నాడు. ఆయన కుటుంబంలో, ఆయన బంధువుల మధ్యలో, ఆయన చుట్టాల మధ్యలో, ఆయన యొక్క స్నేహితుల మధ్యలో అందరితో కలిసి చక్కగా అబ్రహాము పడుకొని ఉన్నాడు. తండ్రి ఇంటిలో ఉన్నాడు, మంచి ప్రేమ కలిగిన కుటుంబంలో ఉన్నాడు, ఊరిలో ఉన్నాడు. అప్పుడు యెహోవా వచ్చి ఏమంటున్నాడు? యెహోవా, నీవు లేచనగానే నీ దేశమును విడిచిపెట్టాలి. చూడండి, నీ దేశమును విడిచిపెట్టు, నీ బంధువులను విడిచిపెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. ప్రత్యేకంగా బ్రతికినాడు ఆయన. అందుకు దేవుడు ఆయనను ఆశీర్వాదించాడు. దేవుని మాటని విన్నాడు ఆయన. ప్రత్యేకంగా జీవించాడు. తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు ప్రార్థన కోసం, దేవుని మాట కోసం. ఇంకేం విడిచాడు? ఆయన పుట్టిన దేశాన్ని విడిచిపెట్టాడు. ఇంకేం విడిచాడు? ఆయన బంధువులను విడిచిపెట్టాడు. బంధువులు లేకపోయినా పర్వాలేదు, నా దేశంలో నేను లేకపోయినా పర్వాలేదు, నా తండ్రి ఇంటిలో నేను లేకపోయినా పర్వాలేదు, నా ప్రభు మాట నేను వింటానని భార్యను వెంటేసుకొని వెళ్ళిపోయాడు. దేవుడు చూపించిన ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ప్రత్యేకంగా జీవించాడు. నేను పోను అనలేదు ఆయన, నేను నీ మాట వినను అనలేదు ఆయన. ఒక వాక్యం చెప్తే మనకు అది గుర్తుండదు, ఒక మాట చెప్తే మనకు గుర్తుండదు. దేవుని నుండి ఆశీర్వాదం రావాలంటే ప్రభు యొక్క మాటని మనం వినాలి. ఏం చెప్తున్నాడు? ఏ వాక్యం నా హృదయంలో కలిగినది, ఏ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, ఏ మాటలు నా హృదయానికి నచ్చుచున్నాయి, ప్రభువులో నేను ఎలా జీవిస్తున్నాను, ప్రభు మాటని, వాక్యాన్ని నేను ఎలా నా హృదయంలో బ్రతికించుకుంటున్నాను అనేది మనం నేర్చుకోలేం. ఇక్కడ ఈయన ఒకటే మాటకు లేచి వెళ్ళిపోయాడు.
దేవుని యొక్క మాటలో ఆధారపడ్డాడు, దేవుని మాటకు విశ్వాసించాడు, అనుమానించలేదు. అయ్యో నా కుటుంబాన్ని ఎట్లు ఇడిచబెట్టాలనయ్యా, నా తండ్రి ఇంటిని ఎట్లు ఇడిచబెట్టాలనయ్యా, నా బంధువులను ఎట్లు ఇడిచబెట్టాలయ్యా, నా దేశమును ఎట్లు ఇడిచబెట్టాలనయ్యా, నేను ఎట్లా నీ యొక్క మాటకు రావాలి, నాకు రేపేమన్నా అయితే అక్కడ పోయిన జాగలో నాకు దిక్కెవరున్నారు, నా కుటుంబం అంతా ఇక్కడే ఉన్నది కదా, నా తండ్రి ఇక్కడే ఉన్నాడు కదా, అది నా దేశము కాదు, నా రాజ్యము కాదు, నా యొక్క ప్రతిఫలం కాదు, నా యొక్క తండ్రులు కట్టిన ఊరు కాదు, అది అక్కడికి బొమ్మంటున్నావు అనలేదు. ఏం చేశాడంటే దేవుడు చూపించిన దేశానికి ఏం చేశాడు, బయలుదేరాడు. దేశంలో ఆయన దేవుని మాటని విని, దేవుని మాటని అంగీకరించి, దేవుని మాటకు లోబడి ప్రత్యేకముగా వెళ్ళిపోయాడు. అందుకు దేవుడు ఆయనని ఆశీర్వదించాడు. మనం ప్రార్థనలో పాల్గొనడానికి దుఃఖపడతాం. ప్రార్థనలో ఇంకేముంది, దేవుని మీద ఆధారపడ్డాడు ఆయన. చూడండి ఎంత మంచిగా, తండ్రి దేశముని ఇంటియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. తండ్రి మీద ఏం పడ్డాడు, దేవుని మీద ఆధారపడ్డాడు. చాలామంది ఆధారపడతారు. మీ అందరికి ఒక సామెత చెప్తా వినండి. ఒక మనిషి నడుముల వంటి లోతు నీళ్ళల్లో ఉన్నాడట. ఎక్కడున్నాడు, లోతు నీళ్ళల్లో, నడుముల వంటి ఇంతింత నీళ్ళల్లో ఉన్నాడట. ఒక వ్యక్తి ఒడ్డు దగ్గర పోయి, ఓ పలానా వ్యక్తి, నువ్వు నడుముల కన్నా నీళ్ళు ఇన్ని ఉన్నాయి, లోపలికి పోతే చచ్చిపోతావు, నేను కాపాడుతా, నువ్వు నా దగ్గరికి రా, ఇదిగో నీకు ఒక తాడు ఇసురుతా, దాన్ని పట్టుకో, యువతలికి రా అంటే ఆ మనిషి ఏమన్నాడటంటే, నో 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 నో, నన్ను ఎవరు కాపాడాలంటే దేవుడే కాపాడాలి. కొద్దిసేపు అయ్యేసరికి ఆ నీళ్లు మెడల బంటి వచ్చాయట. అప్పుడు ఒక మనిషి ఓడలో వచ్చాడట. ఓడలో వచ్చి, ఓ పిచ్చి మనిషి, చనిపోతావురా, ఇక నీలో ఏమి లేదు, నీళ్ళు ఇంతింత మట్టుకు వచ్చాయి, నువ్వు బ్రతకవు, నేను కాపాడుతా, నా ఓడలోకి రా అన్నాడట. ఓడ అంటే పడవ. అప్పుడు ఈ మనిషి ఏమన్నాడట, నువ్వు కాపాడవలసిన అవసరం లేదు, దేవుడే దిగి రావాలా. ఏం చేయడానికి, కాపాడడానికి. దేవుడు దిగస్తే నేను బ్రతుకుతా, నువ్వు నా మీద, నేను నీ మీద ఆధారపడను అన్నాడట. అప్పుడు నీళ్ళు ఇంకా మూతి మొత్తం మునిగిపోయి కళ్ళ వరకు, ముక్కు వరకు వచ్చేసిందట. అప్పుడు ఒక మనిషి ఫ్లైట్లో వచ్చాడట. వచ్చి, ఓ పిచ్చోడా, చచ్చిపోతావురా, నేను ఫ్లైట్లోకి తీసుకుంటా, నీ చెయ్యి అందివు నాకు అంటే, లేదు నన్ను దేవుడే కాపాడాలన్నాడట. తీరా గంట సేపు అయిన తర్వాత చనిపోయాడు. చనిపోయి ఎక్కడికి పోయాడు, దేవుని దగ్గరికి పోయాడు. దేవుని దగ్గర పోయి దేవునితో ఆదంగొలుస్తున్నాడు. ఏందయ్యా, నీవు బ్రతికిస్తావని నేను ఆ నీళ్ళలో ఎంతమంది వచ్చినా వద్దని నీ కొరకు ఎదురు చూస్తే నువ్వు రాలే, నన్ను కాపాడలేదు, నన్ను ప్రేమించలేదు, నేను నీ ప్రార్థనకి రాలేదా, నీ వాక్యాన్ని ధ్యానించలేదా, నీ ఆరాధనలో పాల్గొనలేదా, నీ యొక్క వచనాన్ని నేను చేయెత్తి చెప్పలేదా, సాక్ష్యం పలకలేదా, నీవు నా కొరకు ఎందుకు రాలే అని వాదన చేస్తున్నాడట. అప్పుడు ప్రభు ఏమన్నాడు, ఓ పిచ్చోడా, మొట్టమొదటిగా తాడు పట్టుకొని వచ్చింది నేనేరా అన్నాడట. తర్వాత నీకు ఓడలో నుండి వచ్చింది కూడా నేనేరా, ఇక చచ్చిపోయే మూమెంట్లో ఫ్లైట్లో కూడా వచ్చింది నేనేరా, నువ్వు నన్ను సూటిగా చూడలేవు, నేను ఎదురుగా నీ ఇంటికి రాను, నువ్వు నన్ను చూస్తే బ్రతకలేవు, తట్టుకోలేవు. 3 సార్లు నేను నీ వద్దకు వస్తే నువ్వే రానన్నావు. చూసావా దేవుడు ఎలా మన యొక్క కుటుంబంలోకి వస్తాడు, ఆ విధానంగా వస్తాడు. దేవుడే మన ఇంట్లోకి రావాలి. దేవుడి సూర్యక్రాంతి మన ఇంట్లో ఉదయించాలంటే కష్టం. అది దేవుని క్రాంతిని మనం చూడలేం, తట్టుకోలేం. మన కనులు, మన జీవితం చాలదు ఆ వెలుగుని చూడడానికి. ఈ కనులు చాలవు, ఈ హృదయం చాలదు ఆ ముఖాన్ని చూడడానికి. ఈరోజు మనకు బయటికి వెళ్ళినప్పుడు ఎంతోమంది సహాయం చేస్తారు, ఎంతోమంది ద్వారా మాట్లాడతారు. దేవుడు ఇప్పుడు నా ద్వారా మాట్లాడతాడు అనుకోవాలా, కానీ నువ్వేమనుకుంటున్నావు, వాక్యంలో ఉన్నదాన్ని చెప్తున్నాడు అనుకుంటున్నావు. కాదు, వాడు అలాగే అనుకున్నాడు, దేవుడే దిగస్తాడు అనుకున్నాడు.
దేవుడు మనిషి ద్వారా అబ్రహామా నువ్వు లేచి బయలుదేరు అన్నప్పుడు ఆయన లేచాడు. ప్రభు ఎక్కడ కనిపిస్తలే, కానీ మాట నమ్మాడు. ఏం వినబడ్డది ఆయనకి? మాట వినబడ్డది. ఏం చేశాడు? భార్యను తీసుకొని వెళ్ళిపోయాడా లేదా? ప్రత్యేకంగా ఆశీర్వాదం పొందుకున్నాడు ఆయన, ప్రత్యేకమైన దీవెనలు పొందుకున్నాడు ఆయన. భూమి మీద ఆయన యొక్క సంతతి ఇసుక రేణువ వలె ఉన్నదట. సముద్రంలో ఇసుక ఎంత ఉందో లెక్క పెడతారు ఎవరన్నా? ఈ భూమి మీద మనుషులందరూ ఆయన సంతానమే. నువ్వు నేను కూడా ఈరోజు ఆయన సంతానం. ఎవరు ఆశీర్వాదించారు ఇదంతా? దేవుడే ఆశీర్వాదించాడు. ఇంకొక వచనం చూడండి, ఆదికాండము 22వ అధ్యాయము 1-2 వచనాలు చదువుతా చూడండి. 22:1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును శోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన నీవు ఒకడువై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇసాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతము మీద ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించమని చెప్పాను. హల్లెలూయా చెప్పండి. ఒక శోధన వచ్చింది ఆయనకి, ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది. పరిశోధించాడు ఆయనని దేవుడు పరిశోధించి ఆయనతో మాట్లాడాడు. ఒక దర్శనం ద్వారా, ఒక కళ ద్వారా మాట్లాడాడు అనుకో. ఏమన్నాడో తెలుసా? అబ్రహామా నువ్వు లేచి నీ కొడుకుని పట్టుకొని పలానా పర్వతం మీదకి వెళ్ళి అక్కడ దహన బలి చెయ్యి. ఎవరిని చేయమన్నాడు బలి? ఇప్పుడు ఈయన వెళ్ళాడా వెళ్ళలేదా? ఆలోచించాడా? వెనక ముందు చేశాడా? రందిపడ్డా? ఈ ప్రశ్న వచ్చిందని ఎవరినన్ను అడిగాడా? దీని గురించి ఒక 4 రోజులు ఏమన్నా ప్రార్థన చేశాడా? ఎంత అద్భుతమైన ఆరాధన ఇది! మొదటి స్థానం దేవునికి ఇచ్చాడు ఆయన. ఎస్ ప్రభువా, ఇది నా లైఫ్లో జరిగే సంఘటనే. నేను మానవాళిని, నేను మానవ శరీరంలో ఉన్నవాడిని. నా జీవితంలో ఏది జరిగినా పర్వాలేదు, నేను చనిపోవడానికి కూడా సిద్ధమే. నువ్వు అడిగినట్లు నా కుమారుణ్ణి నీకు అప్పగిస్తానని కుమారుణ్ణి ఎంటబెట్టుకొని మోరియా పర్వతానికి బయలుదేరాడు. మొదలేమో ఎక్కడి నుంచి? తండ్రి ఇంటి నుండి బయలుదేరాడా లేదా? దేవుడు చూపించిన కొండలలో పోయి ఇల్లు కట్టుకున్నాడు ఆయన. ఓ 10 సంవత్సరాల తర్వాత చక్కగా, ఒక 100 సంవత్సరాల తర్వాత చక్కగా కొడుకు పుట్టాడు. ఎన్ని సంవత్సరాలకి? ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత ఆ కొడుకుకు దేవుడు వచ్చి ఆ కొడుకునే బలి అడిగాడు. ఇప్పుడు మళ్ళా బయలుదేరాలా? ఈరోజు దేవుడు వచ్చి ముఖాముఖిగా చెప్తున్నాడు ఏమన్నా? అటు అబ్రహాం కూర్చొని ఇటు దేవుడు కూర్చొని అయ్యా నువ్వు వెళ్ళయ్యా నువ్వు అని అంటున్నాడా? అట్లా అంటే ఇప్పుడు మనం అందరం కూడా ఉరిపెట్టుకొని ఇక్కడిక్కడ చేస్తాం, ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు కాబట్టి. కానీ అది కాదు, ఆయనకి ఒక ఆత్మ రూపంలో వచ్చింది. చూడండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించినట్లునగా ఆయన అబ్రహామా అని పిలువగా. దేవుడు ఎవరి ద్వారా మాట్లాడతాడు? మనుషుల ద్వారానే దేవుడు మాట్లాడతాడు. మనుషుల ద్వారానే దేవుని వాక్యం మనకు బయటికి బయలుపరచబడుతుంది. ఈ వాక్యాన్ని రోజు నెత్తి మీద పెట్టుకొని ఉంటే అది మన శరీరంలోకి దిగుతుందా? రోజు భుజాన పెట్టుకొని ఉంటే అది మన మైండ్లోకి ఎక్కుతుందా? మరి ఈ వాక్యాన్ని చెప్పడానికి పరలోకం తెరవబడి అక్కడి నుండి మోటార్ వేసుకొని ప్రభు బైక్ వేసుకొని రోడ్డు మీద వచ్చి ఆడ బండి ఆపి వాక్యాన్ని చెప్తాడా? ఇది నీకు చెప్పడానికి ప్రభు నాలో నుండే మాట్లాడతాడు. హల్లెలూయా. ఈరోజు ఈ వాక్యాన్ని మనం వింటున్న మనము దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి. ఆదివారం ఉదయకాల సమయం లేచిన వెంటనే ఆ రోజు అనుకోవాలా, ఈరోజు ఆదివారము పనులు క్యాన్సల్. ఏం క్యాన్సల్ చేయాలా? కైకిలి పని క్యాన్సల్, ఇంటి పని క్యాన్సల్, డబ్బు పని క్యాన్సల్, బ్యాంక్ పని క్యాన్సల్. అప్పుడు దేవుడు ఆశీర్వాదిస్తాడు.
అబ్రహాం, అయ్యో ప్రభువా, నేను ముందు ఒక్కడిని పోయి జాగ చూసుకొని వస్తానయ్యా, అక్కడ మంచిగుంటే పోతా, లేకుంటే పోను అన్నాడా? లేకుంటే నా కొడుకుని నీకు ఎలా బలివ్వాలి, నాకు పుట్టక ఒకడే కొడుకు పుట్టిండని ప్రేమిస్తే నువ్వు గింత బలి అడుగుతాను, నువ్వు వద్దు, నీ కథ వద్దు అన్నాడా? మొదటి స్థానమే ప్రభువుకి ఇచ్చాడు ఆయన. భూమి మీద ఆశీర్వాదింపబడ్డాడు ఆయన. హల్లెలూయా. మొదటి స్థానం యేసుక్రీస్తుకు అప్పచెప్పాలి. ఇవ్వలేం, మనం ఇవ్వలేం ప్రభుకి, ఏది ఇవ్వలేం. ఒక సండే ఆదివారం ప్రభుకి ఇవ్వాలంటే కష్టం. ఆదివారం పని ఏందమ్మా? ఎన్ని వేలు సంపాదిస్తావు? ఆదివారం నీ వర్క్ ఏంటి? ఎన్ని కోట్లు సంపాదిస్తావు? ఆదివారం నీ జీవితంలో ఎంత సంపాదన? ఒక ఆదివారం దేవుడికి ఇస్తే నీ జీవితంలో గొప్ప మార్పు ఉంటుంది. అది మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ప్రార్థన అనగానే పరిగెత్తుకొని రావాలి, ప్రార్థన అనగానే ఆశ కలిగి రావాలి, ప్రార్థన అనగానే బలము కలిగి రావాలి, ప్రార్థన అనగానే నూతన పరుచుకొని రావాలి, ప్రార్థన అనగానే హృదయముని బలపరుచుకొని రావాలి. మొదటి స్థానం యేసుక్రీస్తుకు అప్పచెప్పాల. ప్రార్థన అంటే టైంపాస్, ప్రార్థన అంటే ఏదో టైంలో, నాకు టైం ఉన్నప్పుడు వస్తామయ్యా ప్రార్థనకి. ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు అంటాడు, నాకు టైం వచ్చినప్పుడే నేను సరి చేస్తా. ఓకేనా? అయ్యో ప్రభువా, నా బిడ్డ చనిపోతుందయ్యా, చంద్రవ్యాధి రోగంతో పట్టుకొని వచ్చింది కానాను స్త్రీ, 2 చేతులు పట్టుకొని నురుసచ్చి కక్కుతా ఉంది, చేతులు ఇలా తిరిగిపోయాయి, బిడ్డ స్రో తప్పిపోయింది, ప్రభు పాదముల యొద్ద తెచ్చి పడేసింది. ఓ ప్రభువా, నా బిడ్డను ఒకసారి జ్ఞాపకం చేసుకో, చూడు నా బిడ్డ పరిస్థితి, కన్నీరు గారుస్తుంది, ఏడుస్తుంది, శ్రమ పడుతుంది, చచ్చిపోతుంది ప్రభు, ఒకసారి మాట్లాడవా అంటే నేను మాట్లాడలేదు. ఆయన ఎన్నిసార్లు నీతో మాట్లాడాను, అప్పుడు నువ్వు తిరిగావా? ఎన్ని వాక్యాలు చెప్పాను, నువ్వు మారావా? ఎన్నిసార్లు నువ్వు పడిపోతే లేపాను. ఈ వారం కాకపోతే మళ్ళీ వారం కాకపోతే మళ్ళీ వారం, నా బిడ్డ ఇకనైనా మారుతుంది. ఎన్ని సంవత్సరాలు తరబడి నిన్ను నేను స్థిరపరిస్తే ఒక్కరోజు కూడా ఏం చేస్తా ఆశీర్వాదం, నేను ఇప్పుడు నీ బిడ్డని ముట్టచ్చలో అన్నాడు ఆయన. ఆ తల్లి గుండె రప్ప కొట్టుకుంటుంది. ఏందయ్యా, నిమ్ముట్టని బిడ్డని పట్టుకుంపో. హాస్పిటల్లో ఉన్నప్పుడు మనకు దేవుడు బాగా విశ్వాసంగా గుర్తొస్తాడు. శ్రమల్లో ఉన్నప్పుడు దేవుడు మనకు బాగా విశ్వాసంగా గుర్తొస్తాడు. పట్టుదల కలిగి ఉండాలి ప్రభుతో, ప్రేమ కలిగి ఉండాలి ప్రభుతో, ప్రార్థన చేయాలి. కుటుంబ ప్రార్థన ఎంత బంద్ చేస్తున్నారు? బంద్ చేసిర్రా? ప్రార్థన బంద్ చేసిర్రా? ఓ 4 రోజులు వాక్యం చెప్పిన, 4 రోజులు అడిగిన, అందరి చేతుల్లో చెప్పింది, ఇప్పుడు అయిపోయింది. ఏది ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రభు ఎట్లా నీ ఇల్లుని అభివృద్ధి చెందజేస్తాడు, ప్రభు ఎట్లా నీ యొక్క పశువులని, నీ మేకలని, నీ కుక్కలని, పిల్లల్ని, నీ తల్లుల్ని ఎవరు ఆశీర్వాదిస్తారు? యేసు ప్రభుని నమ్ముకున్నాం కానీ ఏమీ లాభం లేదంటారు. ప్రభులో ఉంటున్నామమ్మా, ప్రభు బిడ్డలం మనం. నువ్వు ఇప్పుడు అంకమ్మ కొలుస్తావా మరి ఇంటికి పోయి? పప్పుగారెలు చేసుకొని దేవరకాడికి పోతావు మరి పసక పండుగకు? చేయగలుగుతావా? చేయలేవు. ఇప్పుడు ఏం చేయాలను? ప్రభువునే మహిమపరచాలా. అబ్రహాం జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఇది. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకొక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఆది కాండము 18, 1-3 వచనాలు. 1-3 వచనాలు. మరియు మెమ్రెత దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రాము ఎండవేళ గుడారము ద్వారమునొద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కనులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరే. మనుషులు ఉన్నారా? దేవుడు ఉన్నాడా? ఎవరున్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అక్కడ? మనుషులా దేవుడా? మనుషుల్లోనే దేవుడు ఉన్నాడు.
నేను చెప్పలే. ఇప్పుడు ఏమంటున్నాడు, యెహోవా కనబడెను, అతడు కనులెత్తి చూశాడు. ఎవరిదంతా వెలుగు ఇంత బాగా వస్తుందని కనులెత్తి చూసినప్పుడు 3 మనుష్యులు కనబడుచున్నారు ఆయనకి. ఎంతమంది కనబడుచున్నారు? 3 మనుషులు అతనికి ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారము వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా, నీ కటాక్షము నా మీద నీ ఎడల ఉన్నప్పుడు నీ దాసుని దాటిపోవద్దు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు తెలుసా? ఆ మనుషులను చూసి, అయ్యలారా, బిడ్డలారా, రండి, మీకు మంచి నీళ్ళు ఇస్తా, నేను మంచి భోజనం స్థిరపరుస్తా, మీకు నేను మంచి యొక్క అన్నం మీలో స్థిరపరుస్తా అని వారిని ఇంటికి పిలిచి కూర్చోబెట్టాడు వాళ్ళని. మనుషులా దేవుడా? మనుషులే. కానీ లోపల ఎవరున్నారు అనుకున్నాడు ఆయన? దేవుడు ఉన్నాడు అనుకున్నాడు ఆయన. దేవుడు ప్రత్యేకంగా మన ఇంటికి వచ్చి కూర్చోడు. మనిషి రూపములో, ప్రభు యొక్క మాట వాక్యము రూపములో, లేదంటే ఒక కళ, ఒక ఆత్మీయ బంధము, ఒక దర్శన రూపంలో ప్రభు నన్ను ప్రేమిస్తాడు తప్ప ఆయన స్వయంగా రాడు. స్వయంగా ప్రభు అత్తేనే నేను ఉంటా అనుకుంటే ఆ నీళ్ళలో పడి చచ్చిపోయాడు చూసావా, ఆయన పరిస్థితి వస్తుంది. ఆడపోయినాక ప్రభు అంటాడు, ఎన్నిసార్లు రాలేదమ్మా నీ ఇంటికి, చూసినావాను? నీకు ఆ రోజు చెప్పలేదా అమ్మ ప్రభు వాక్యం? ఆ రోజు నేను కాదా? అప్పుడేమంటావు? అయ్యో ప్రభు, నాకు తెలియదు. కుదరదమ్మా, నువ్వు వెళ్ళొచ్చు. ఎక్కడికి? నరకానికి పోవచ్చు. జాలి పడితే, ప్రేమిస్తే ఆయన ప్రేమించేవాడు కాదు. ఇక సమయం మానవ శరీరములో ఈ ప్రాణం ఉన్నంత వరకే క్షమాపణ దొరుకుతుంది. ఈ ప్రాణం ఇందులోకి వెళ్ళిన తర్వాత క్షమాపణ లేదమ్మా. ఆడపోయి ప్రభువా నన్ను క్షమించవా, ప్రభువా నన్ను క్షమించవా అన్నా కూడా క్షమించేటట్టు. హల్లెలూయా. ఈయన చూడు, పరిగెత్తుకొని వెళ్ళి ఆ 3 మనుషులను కూర్చోబెట్టి వారిని ఎదుర్కొని పరిగెత్తుకొని, అయ్యలారా మీరు కూర్చోండి. ఎంత అద్భుతమైన రీతిగా దేవుని వాక్యం ఈడ మాట్లాడుచున్నది. అంతేకాదు, ఆ 3 మనుషులకి మంచి భోజనం సిద్ధపరిచి, రొట్టెలు కార్చి మంచి భోజనాన్ని ఇచ్చి వాళ్ళకి సేవ కొరకు సమృద్ధిగా ఆయన యొక్క ఆస్తిని దేవునికి ఇచ్చేస్తాడు. ఆయన ఆస్తిని దేవునికి ఇచ్చేస్తాడు. లోపల పోయిన కానీ మందలో కూర్చొని మందలో చూసి ఏదైతే కొవ్విన గొడ్డు ఉన్నదో దూడ, దాన్ని వధిస్తాడు. దేన్ని వధిస్తాడు? కొవ్విందన్నా పక్కడదన్నా? కొవ్విందాన్ని కూస్తాడు. మనమైతే అది మంచిగా ఉన్నది, అది ఉండని, కొంచెం ఇది కొద్దిగా డ్యామేజ్ ఉన్నది, దీన్ని అయితే చినిగిపోయిన లోట్లు చందాలు వేస్తున్నారు. నేను మొన్నటి వారంలో పైసలు కట్టిన ఈ నెల, అలా 4 10 రూపాయల నోట్లు చినిగిపోయి వాటికి అతకబెట్టి ఉన్నాయి. అమ్మ మీరు మాట్లాడద్దు. ఏమి ఇస్తున్నారు ప్రభువుకి? మొదటి స్థానం ఏడిస్తున్నారు. మొదటి స్థానం ఏది? మీరు కైకిలి కూలి చేయలేదు ఇన్ని రోజులు, దశం భాగాలయ్యి దేవుడు కార్చి కాపాడలేదా ఎవరిని? ఓ 100, ఒక 200, 300, 500 దేవుడికి హృదయపూర్వకంగా ఇవ్వలేవా? ఒక్కరోజు సంపాదన దేవుడికి ఇవ్వలేవా? నీకు వచ్చే దాంట్లో ప్రభువుకి ఈయన రెండింటిని కాదు, ఒక కొవ్విన దానిని కోసి పొగరు మీద రొట్టెలు కాల్చి వాళ్ళకి తినబెట్టి వాళ్ళ సేవ కొరకు అతను ఆస్తినంతా అమ్మేసి వాళ్ళకి అప్పగిస్తాడు పొండి మీద. అప్పుడు ఆ 3 మనుషులు నిలబడి ఏమంటారో తెలుసా? ఈ వాక్యం మొత్తం చదవండి. మీ అమ్మకి 90 సంవత్సరాలు, అప్పటికి ఎవరికి? శారకి ఎన్ని సంవత్సరాలు? 90 సంవత్సరాలు. అప్పుడు అంటుంది కదా ఆ 3 మనుషులు, మేము మళ్ళా వచ్చే సంవత్సరం వచ్చేవరకు నీ చేతిలో కొడుకుంటాడు అంటారు. అప్పుడు శార ముసలి అవుతాడు. ఎందుకో తెలుసా? నేను ఇంకా ముసలిదాన్ని, ఇంకెప్పుడు గర్భం ధరించి, ఇంకెప్పుడు నేను పోరాన్ని కట్ట, నేను పెద్ద ముసలిదాన్ని ఆలేమంటానని వాళ్ళ మాటలు గోడ తిరిగి నవ్వుతుంది. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా?
నేను ఒకసారి ఇస్తే అది రెప్పపాటున మారిపోతుంది. నేను ఇవ్వాలి అనుకుంటే నిమిషంలో మార్చేస్తానన్నాడు. ఆ యొక్క వృద్ధ ముసలిది అప్పుడు గర్భం తెరవబడ్డది, గర్భ ఫలము నిండింది. నీకు దేవుడు ఇవ్వాలనుకుంటే అది నిమిషం పట్టదు. మారదనుకుంటున్నావా? ఈ సందేశం మారదనుకుంటున్నావా? ఈ కుటుంబం మారదనుకుంటున్నావా? ఈ అప్పులు లేరే అనుకుంటున్నావా? నీవు ఆయనకు ప్రతిబింబముగా ఉంటే రెప్పపాటుని తింపేస్తాడు ఆయన, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. చూద్దాం ఇంకొక మాట, 12:4, 12వ అధ్యాయం 4 చదువుతా చూడండి. నేను యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రహాము హారాను నుండి వెళ్ళి బయలుదేరినప్పుడు 70 ఏండ్లవాడు, 70 ఏండ్ల 70 ఏళ్ళ ఈడు గలవాడు. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి అప్పుడు ఆయన బయలుదేరినప్పుడు? 70 సంవత్సరాల్లో ఆయన బయలుదేరాడు. విధేయత చూపించాడు ప్రభువుకి. చెప్పండి, మీరు ఎవరైనా విధేయత చూపుతున్నారా? ఇష్టానుసారమైన పనులు చేస్తున్నారు, ఇష్టానుసారమైన ఖర్చులు చేస్తున్నారు, ఇష్టానుసారమైన పంటలు చేస్తున్నారు, పండగలు చేస్తున్నారు, ఇష్టానుసారమైన ఖర్చు చేస్తున్నారు. బయట దేవుడి కోసం ఏదైనా ఖర్చు చేస్తున్నారా? మొదటి స్థానం. నువ్వు చనిపోవు, నీకు ఒడిచిపోదు దేవుడిచ్చేది. నువ్వు ఆయనకి ఇవ్వడం మొదలు పెడితే ఆయన నీకు 2 అంతలుగా ఇస్తా అంటున్నాడు. ఎన్నంతలుగా? 2 అంతలుగా. ఈరోజు చాలామందికి ఇది అలవాట్లేదు. ప్రార్థన అంటే కష్టం. ఇప్పుడు మనోళ్ళు చర్చిలో ఉన్న వాళ్ళకన్నా బయట ఉన్న వాళ్ళు ఎక్కువ మంది. తెలుసా ఎవరికన్నా? ఏం చేస్తున్నారు? మాకు ఎక్కడికి కరిపెదపోండి ప్రార్థన పోయే రోజు కౌటాల్ బ్యాంకు నుండి ఫోన్ వచ్చింది. మేము లోన్ పెట్టాం 70,000, మీకు ఈరోజు వస్తే పైసలు ఇస్తామన్నారు. 70,000 అవి కట్టచ్చు. తర్వాత ప్రభుత్వం అయితే అవి ఏమైతే అటుకే పైసలు అంటే అవి క్యాన్సిల్ అవుతాయి, వాళ్ళు గవర్నమెంటే కట్టుకుంటారు. 70,000 రూపాయలు లోన్ వచ్చింది. మేము రోడ్డు మీద నిలబడి ఉన్నాం ప్రార్థనకి. చూసుకో ఇప్పుడు ఏ స్థానం ఎవరికి ఇవ్వాలా అన్న. రేపు వస్తే డౌటే, నేను ఇవాళ వస్తే ఎట్లన్నా చేసి మీకు అప్పచెప్తా అన్నాడు మా బాపతోటి. నేనే మాట్లాడినా, మరి ఎట్లా చేద్దాం బాప అంటే, మరి నేను పోవాలా, నువ్వు అవర్ తీసుకొని పోతావా అన్నాడు. నేను అన్నా ఏం వద్దులే, దేవునికి మొదటి స్థానం ఇద్దాం, దేవుడు చూసుకుంటాడు తర్వాత. ఇక వెళ్ళినాం, ప్రార్థన చేసుకున్నాం, ఇంటికి వచ్చినాం. ఇప్పుడు 2 వద్దులైంది, మా డాడీ పోయి ఆడపోయి అయితే లేదా పని క్యాన్సిల్ అయింది. నిన్న ఇంటికి వచ్చింది. చూసావా ఎన్ని పోయినాయి ఒక్కరోజు ప్రార్థనకు? అమ్మ బిస్కిల్ అమ్మ ఎన్ని పోయినాయి పైసలు? ఎన్ని పోయినాయి? 70,000 రూపాయలు ఒక్క రోజులో. 4 ఫోన్ చేశారు మాకు, ఒక్కొక్కరు కాదు. దయచేసి రండి మీరు, 9 గంటలు 10 గంటలకు కనీసం లాస్ట్ 12 గంటలకు బ్యాంక్ అంతే చాలు. ఎంత బాధ తెలుసా? ప్రార్థన ఉన్నది కాబట్టి మేము మెస్సులో లేము. పోతే పోనీ ఎట్లనో బ్రతుకుతాం. దేవుడు చంపేస్తాడు. 70,000 మునిగినంత మాత్రాన 2 వద్దులు చూసిండు, నేను ఇంటికి వచ్చండి. కాలేదు ఇక ఆ రోజే ఛాన్స్. అది సైతాన్ చూసావా ఎట్లా అడిపెట్టిందో? సైతాన్ చూసావా ఏ రోజు వేసిందో దెబ్బ? ఈరోజు ప్రార్థనకు రావాలంటే ఆటంకాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, అన్ని తన్నుకొని రావాలి. ఈయన చూడు విధేయత చూపెట్టాడు దేవునికి. ఎస్ నేను బయలుదేరుతున్నాను. ప్రభు మాటను ఎక్కడ ఆయన తిరస్కరించాల. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈరోజు నుండి ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వాలి. అమ్మ ఎవరికి ఇవ్వాలి? సాయంత్రం ప్రార్థన చేసుకోవాలి, కుటుంబ ప్రార్థన. ఎందుకు బలవంతమైపోతుందా? బరువు అవుతుందా శరీరము? ఆకలి అవుతుందా బాగా? 10 నిమిషాల ప్రార్థనలో కేటాయించకపోతే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన ఆశీర్వాదాలు రావు. ఆయన మాట వింటే ఆశీర్వాదాలు వస్తాయి.
నా కుటుంబం బాగుంటలేదు, నా ఇల్లు బాగుంటలేదు, నా పంటలు వస్తలేవు, నా దుక్కిటెద్దులు దున్నుతలేవు, నా పొలములు పండుతలేవు, నా కష్టార్జితానికి అభివృద్ధి అయితలేదు. ఏ నుంచి అభివృద్ధి అవుతుంది చెప్పు? ఈరోజు నుండి ఏం చేయాలంటే ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వాలి. అమ్మా నీకు అర్థమవుతుందా? ఎవరికి ఇవ్వాలి మొదటి స్థానం? ప్రార్థనకి, వాక్యానికి, పాటలకి, ఆరాధనకి మొదటి స్థానం ఇవ్వాలి. దశమ భాగాలకి మొదటి స్థానం ఇవ్వాలి. మనకు సంపాదించిన దాంట్లో ప్రభు సన్నిధికి తీసుకురావడం. నీవిచ్చి మర్చిపోతావేమో కానీ ఆయన మర్చిపోడు అన్నమాట. ఎప్పుడు ఇచ్చావో నీ కష్టంలోకి వెళ్ళి అది లెక్కలు వేసింది. ఇచ్చిన నువ్వు మర్చావు, తీసుకున్న నేను మర్చిపోయాను. కానీ ఉన్న లెక్క ఎక్కడుంది? నీవు జమ చేయాల్సింది అక్కడ అమ్మా, ఇక్కడ కాదు. అబ్రహాము ఆశీర్వాదింపబడ్డాడు. అబ్రహాము చాలా మంది చెప్తారు ఈ మెసేజ్. అబ్రహాము ఆశీర్వాదం, నువ్వు కూడా ఆశీర్వాదింపబడతావు, నువ్వు కూడా దేవుణ్ణి నమ్ముకో అంటే ఏడా? ఎంతోమంది దైవ సేవకులు చెప్పంగా నేను అబ్రహాము ఎక్కడెక్కడ ఆశీర్వాదింపబడ్డాడు. ఇప్పుడు చెప్తా చూడండి మీరు లెక్కేసుకోండి ఎన్ని రకాలుగా ఆశీర్వాదింపబడ్డాడు. తర్వాత 12వ అధ్యాయము 2వ వచనం చదువుతున్నా. నేను నిన్ను గొప్ప జనముగా చేసేదను. ఒకటి ఏంటి? గొప్ప జనముగా చేస్తాను. ఇంకా చూడు, నేను నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేసేదను. 2, నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వాదించిన వారిని నేను ఆశీర్వాదించదను. ఎన్ని? 3, నిన్ను దూషించిన వారిని నేను దూషించదను. ఎన్ని? భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వాదింపబడును. ఎన్ని? అబ్రహాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళను, లోతు అతనితో కూడా వెళ్ళను. అబ్రహాము అరహాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్ల 3 గలవాడు. అబ్రహాం తన భార్య అయిన శారాని, తన సహోదరుని కుమారుడైన లోతును మహారాలోకి తాను. హల్లెలూయా. ఎన్నేనేమా? 5 కాదు, ఇంకో 2 మిగిలిపోయాయి. నిన్ను గొప్ప జనంగా చేసేదాను 1, నిన్ను ఆశీర్వాదించేదాను 2, గొప్ప చేయి నీవు ఆశీర్వాదముగా ఉందువు 3, నిన్ను ఆశీర్వాదించిన వారిని నేను ఆశీర్వాదిస్తాను 4, నిన్ను దూషించిన వారిని నేనే దూషిస్తా 5, భూమి యొక్క సమస్తములు నీ అందు ఆశీర్వాదింపబడును. నేనే 6, ఇంకొకటి ఉంది. హల్లెలూయా. మొత్తం 7 ఆశీర్వాదాలు దేవుని ఆయన మీద కుమ్మరించేశాడు. మొట్టమొదటిగా అన్నాడు తెలుసా, నిన్ను ఈ లోకంలో గొప్ప జనంగా చేస్తాను. ఏం జనమమ్మా? కొడుకులు. ఆయనకి ఎంతమంది కొడుకులు? అబ్రహాంకి ఎంతమంది కొడుకులు? ఒక్కడే కొడుకు. కానీ ప్రభు ఏమన్నాడు? గొప్ప జనముగా. ఈరోజు ఇక్కడ కూర్చున్నాం మనం కూడా అబ్రహాం సంతానమే. నువ్వు ఎక్కడి నుంచి వచ్చిందా నీవు కాదు, అబ్రహాం సంతానంలోనే పుట్టావు నువ్వు. అందుకు ప్రభు అంటున్నాడు, నీవు నన్ను మట్టుకొని నడువు, నేను నీకు సహాయం చేస్తా. సాయంత్రం ప్రార్థన లేదు, ఆదివారం ప్రార్థన లేదు, ఉదయకాల సమయంలో ప్రార్థన లేదు, దశమ భాగాలు లేవు. ఎక్కడి నుంచి? నీ 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 యొక్క సంసారంలో గొప్ప ఆశీర్వాదం ఎక్కడి నుంచి వస్తుంది? హిందువు లాంటిది 5,000 10,000 ఖర్చు పెట్టి మేకలు తెచ్చి జడితిచ్చే వరకు దానిలో ఆడతలాడ. ఒకటి బయట, ఒకటి ఇంట్లో, ఒకటి లోపల. ఏదో తక్కువ పోయిందో మరి ఎందుకో మెచ్చుతలేదు, ఏదో తక్కువ పోయింది, దాన్ని కూడా తీసుకొస్తారు. తీసుకురా. క్రైస్తవులుగా ఉన్నాం, ఖర్చులు లేదనుకుంటున్నారు. చక్కగా ఆదివారం పోతే పోవచ్చు. అమ్మా, పుట్టనున్నది పెరగనున్నది లోకం. ఈ రోజుకి అయిపోలేదు. నీవు చేసిన పాపం నీ మనమలకు మనమరాల్లో కొడుతుంది. జాగ్రత్త. ఈరోజు నువ్వు పాపం చేసి వెళ్ళిపోతావు, కానీ నీ కొడుకు, నీ మనమలు యవనాస్తులు చనిపోతారు. జాగ్రత్తగా ఉండండి. దేవునికి మేలు చేస్తేనే ఈరోజు నీ పిల్లలకి ఆశీర్వాదం. ఇది ఒక విషయం కాదు. ఏదైనా తప్పిదం ఉంటే ప్రభు ముందు మోకరించి ఒప్పుకోవాలి. ప్రభువా, నా పిల్లల్ని ప్రేమించండి అయ్యా, నా తప్పు ద్వారా వాళ్ళని శిక్ష.
ప్రభు అన్నాడు, నీవు వెళ్ళిపోతావు కానీ నీ తరానికి పెడతా నేను దెబ్బ అన్నాడు. తెలుసా, పలానా అమ్మ ఉండే కానీ అదేం పాపం చేసిందో చూడరా, ఈయనకు రోగం ఎట్లా వచ్చిందో. చూసావా ఎవరు బాధపడతారు? నీ బిడ్డలు ఉన్నారు, కొడుకులు ఉన్నారు మీకు, మనమలు ఉన్నారు మీకు, మనమరాళ్ళు ఉన్నారు మీకు, అల్లుళ్ళు ఉన్నారు మీకు, కోడళ్ళు ఉన్నారు మీకు, పెరగబోనున్నది, సంసారం పెద్దగా కావాల్సి ఉన్నది. మీరు ప్రభువులోకి రండి, ప్రభువులో ఓపెన్గా ఉండండి, అబ్రహాము లెక్క ఉండాల. దేవుడు పోషిస్తాడమ్మా. చనిపోయే చివరి సమయంలో కూడా ఆయన విడిచిపెట్టాడు. ఎప్పుడు చచ్చిపోయేది డాక్టర్ అంటాడు మీరు తీసుకెళ్ళొచ్చు, కానీ ప్రభు అంటాడు పర్వాలే బిడ్డ, నువ్వు ఇంటికి వచ్చినా నేను బ్రతికిస్తా. అంత గరీబులమో మనం, ఏమన్నా సహాయం చేయలేమా ప్రభుకి? హల్లెలూయా. ఈరోజు మీరందరూ ప్రార్థన చేసుకోవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ఒక్కరు చేయకూడదు. కుటుంబం ఉంటే కుటుంబం చేయాలి, కుటుంబం లేకుంటే ఒక్కరు చేసుకోవాలి ప్రార్థన. ప్రార్థన చేయండి, ప్రభుని అడగండి, ప్రభుకి సహాయం చేయండి. ప్రభు మీకును మీ కుటుంబాలకి గొప్ప ఆశీర్వాదం అమ్మ. ఏ దేవుణ్ణి నమ్ముకున్నావు? నువ్వేమన్నా చిన్న చిన్న విషయాలు అనుకుంటున్నావు? భూమి, ఆకాశం, ఈ పృథివీ, ఈ నేల ఇదంతా పచ్చగా పండి ఏ ధర్మం అది జరుగుచున్నది అంటే అది ప్రభు దృష్టిలో గొప్పది. ఆయన చేసిన పని ఇది. ఎవరో చేసింది, ఏదో నమ్ముకున్నాంలే, ఏదో బాప్తిస్మా తీసుకున్నాంలే, ఆరాధన చేసుకొని ప్రార్థన చేసుకుంటే అయిపోతుందిలే అనుకుంటే కాదు. నిజ దేవునిలో ఉన్న నేను నిజాయితీగా ఉంటాను. పరిశుద్ధ జీవితం జీవించాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి. క్రైస్తవరాలుగా ఉండి నువ్వు గొడవపడు, లొల్లిపడు, కుట్రలు పెట్టుకో, కక్షలు పెట్టుకో, శత్రువులను ఉంచుకో, దోపుడు మాటలు చెప్పు, సాడి మాటలు చెప్పు, మోసపు మాటలు చెప్పు, దొంగతనం చేయి, వ్యభిచారం చేయి, ఇవన్నీ బైబిల్లో ఉన్నాయి ఎక్కడన్నా? క్రైస్తవుడు అంటేనే పరిశుద్ధుడు అని అర్థం. మనుషులని ప్రేమించాల ప్రభు ప్రేమించినట్లుగా. పలానా వాక్యం వస్తుందంటే ఇది ఏదో దేవుడు నాతో గొప్ప విషయాన్ని మాట్లాడాడు ఈరోజు అనుకోవాలా. నన్ను గూర్చి చెప్పాడు అనుకోవద్దు. వాళ్ళ పాస్టర్, మా పాస్టర్, మీ పాస్టర్ అనే తేడాలు చూడొద్దు మీరు. అందరూ దేవుని బిడ్డలే. ఈయనకు 3 మనుషులు కనబడ్డారు. ఏం చేశాడు ఆయన? ఆ లెవెల్లో పోతలే అనుకున్నాడా? ఈ లెవెల్లో కానీ కొద్దిగా పరిశుద్ధుల్లా ఉన్నారు. వీరెవరో కానీ దేవుని బిడ్డలై ఉన్నారు. నేను వీళ్ళని ప్రేమిస్తా. దేవుని బిడ్డలకి సాయం చేస్తే, దేవుని బిడ్డలకి వంట పెడితే, దేవుని బిడ్డలకి ఒక కుటుంబం అన్నం పెడితే నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. నీకేమీ లేదనుకుంటున్నావేమో, దేవుడు ఉన్నాడు. బంగారం లేదు, వెండి లేదు, ఏమి లేదు, పై మీద లేదు, నాకు ఏమి లేదు. అందరినీ చూడు, అలంకరించిన బంగారం పూత వలె కనబడుచున్నారు, కానీ నాలో బంగారం ఈసం లేదనుకోడు. పరిశుద్ధ దేవుడే నీ పక్షం ఉన్నాడు. బంగారం నశించిపోతుందమ్మా, కానీ దేవుడు నశించేవాడు కాదు. నీ ఆత్మని చక్కగా తీసుకొని ఆయన 2 భుజాల మీద వేసుకొని ఆడిస్తూ ఉంటాడు. ఎంతమంది దూషించారో అంతమంది వచ్చేదాకా చెప్పి సంగీతకని నిలబెడతాడు ముంగట. ఆచారిగా అందరు వస్తారు, నేను తిట్టిన వాళ్ళు వస్తారు, కొట్టిన తీర్మానం జరుగుతుందమ్మా. ఇక్కడ నువ్వు అనుకుంటున్న వాళ్ళకి తెలియలేదు, నేను ఒక పని చేసిన, నేను చెప్పలేకుండా వాళ్ళకి తెలియలేదు అనుకుంటున్నా, కానీ మాకు తెలుస్తుంది. ఈరోజు ముఖం ఇట్లా పెట్టుకొని తిరుగుతున్నావు, కానీ ఆ రోజు నీకు ఇదే సిగ్గు అక్కడ వస్తుంది. ఈరోజు నువ్వు మాట దాచుకొని తిరుగుతున్నావు కదా, చెప్తే నా చదువుతామని ఆ రోజు వస్తుంది అక్కడ. ఎంతమంది నిన్ను నవ్వారో ఆ రోజు చూపెడతాడు, ఇక నవ్వండి అని. ప్రభు మామూలు కాదు, ఆయన శిక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు అక్కడ. రండి, అయిపోయింది మీ తరగతి అయిపోతూ ఉంటే రాకటే పోకటే. ఎంతమంది, వేల మంది పోతున్నారు రోజుకి. ఒకరోజు మన నంబర్ వస్తుందమ్మా. ఒకరోజు ఏమొస్తుంది? మన
నంబర్ వస్తుంది. హల్లెలూయా. ఆ నంబర్ రాకముందే మనం మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేసుకుందాం. అందరం కూర్చుందాం. అయ్యా, ఇంకా నేను ఎన్నడూ మరణించుతానో నాకు తెలియదు, కానీ ఇక నేను అబ్రహాం లాంటి జీవితము అయ్యా ఈ రోజు నుండి నా యొక్క కుటుంబము, నా పిల్లలు, నా మనుమలు, నా మనుమరాళ్ళు, నా సంతానం అంతా అభివృద్ధి చెందాలయ్యా. నా కుటుంబం అంతా అభివృద్ధి చెందాలయ్యా. అయ్యా, మా జీవితములో అనేకమైన మేలుల చేత నింపండి ప్రభు, ఆశీర్వాదముల చేత నింపండి అయ్యా. తెలియక మేము తప్పు చేశామయ్యా, ఇప్పుడు తెలుసుకున్నాం నిజం, ఇప్పుడు నమ్ముచున్నాం ప్రభు. నిన్ను గొప్పగా మమ్మల్ని ఆశీర్వాది